హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో ఉంటుంది. మనం బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూసుకున్నైతే 47,487లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 21,957లో నిఫ్టీ ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో చూసి అసలు ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి మనం చూద్దాం. ఫస్ట్ మనమైతే సూపర్ ట్రెండ్ ఇక్కడ తీసేసి నెక్స్ట్ మనం ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ను ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ రెండింటితో చూద్దాం. అసలు ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్తో చూసుకున్నట్లయితే ఈరోజు అయితే ఇండికేషన్ మాత్రం బయింగ్ ఇన్ డిప్ అని చూస్తుంది. డిప్లో ఏది పై చేస్తే మీరు ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేస్తుంది. కాకపోతే పుట్టును మాత్రం లోలో బై చేస్తే మాత్రం పుట్టు వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తుంది. మీ వ్యూ అనేది కంప్లీట్గా పుట్టు సైడ్ అయితే మాత్రం ఉంచుకుంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనమైతే ఇక్కడ ఎప్పుడైతే ఈ రేంజ్కి పైకి వెళ్తుంది మాత్రం ఇక్కడ ఈ రేంజ్ 47,557కి అబోవ్ ఉంటే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రం ఇక్కడ 47,300కి బిలో వస్తే మాత్రం ఇంకా దీనికి బిలో వస్తే మాత్రం ఇంకా కంప్లీట్గా 47,067 వరకు రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంకా మార్కెట్ అనేది 47,067 వరకు అయితే మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ మాత్రం ఇక్కడికి మాత్రం 47,600 రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. నా వ్యూ అయితే బయింగ్ ఇన్ డిప్ ఇన్ పుట్టును డిప్లో బై చేసి మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇది మాత్రం మీరు మీ వ్యూ ఉంది ఈరోజు పిఈ సైడా సిఈ సైడా కాల్ సైడా పుట్ సైడ్ ఎందుకు కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇది అయితే దీని బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ రకంగా ఉంది. రేంజ్ మాత్రం ఒకవేళ పైకి వెళ్తే మాత్రం 48,100 దాకా మార్కెట్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడికి 48,300 దాకా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది మార్కెట్. మళ్ళీ సైడ్ వెళ్తే మాత్రం 48,300 వరకు అయితే మార్కెట్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, దీనికంటే కాల్ కంటే పీకి మాత్రం ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ఏది కరెక్ట్ అయింది తర్వాత మనం చూద్దాం, ఎందుకంటే మార్కెట్ అనేది దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం నిఫ్టీ సైడ్ కూడా చూద్దాం. నిఫ్టీలో ఎంత ఉంది ఏంటిది అనేది నిఫ్టీ సైడ్ కూడా నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్ కూడా బయింగ్ ఇన్ డిప్లో కూడా బై చేస్తే ప్రాఫిట్ ఉండడానికి ఇండికేషన్ చేస్తుంది. పుట్టు వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇక్కడ దీని బ్రేక్ అయితే మాత్రం 22,000 బ్రేక్ అయితే మాత్రం అంటే అప్ సైడ్కి పోవడానికి మాత్రం ఉంది. ఇక్కడ కాల్ అయితే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మాత్రమే కాల్ వాళ్ళకు ఛాన్సెస్ ఉంది. ఒక కాల్ స్ట్రాంగ్ పడాలి అప్పుడు మాత్రమే, లేదంటే మళ్ళీ డ్రాప్ అయితే మాత్రం మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇది మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే కాల్ సైడ్ పడితేనే మాత్రమే కాల్ వాళ్ళకు ఛాన్స్, లేదంటే మాత్రం పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. పుట్టు మాత్రం కాల్ వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇచ్చి పుట్టుకే ప్రాఫిట్ ఇస్తుంది. పుట్టు వాళ్ళు బయింగ్ ఇన్ డిప్ పుట్టు సైడ్ ఉంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఫర్దర్గా మాత్రం ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సెన్సెక్స్ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకొని మన వీడియోస్ మాత్రం క్లోజ్ చేద్దాం. ఇక్కడ సెన్సెక్స్ గురించి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సెన్సెక్స్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ బయింగ్ ఇన్ డిప్. ఇప్పుడైతే మార్కెట్ అంటే ఈ రేంజ్కి కూడా రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్ 71,800కి మాత్రం మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఒక చూద్దాం మనం ఏది అంటే ఇక్కడికి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. చూద్దాం మార్కెట్ ఇక్కడికి వస్తుందా లేదా అనేది మనమైతే చూద్దాం. ఇదైతే దాదాపు ఇక్కడ ఎన్ని పాయింట్స్ అనేది ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేయండి. ఇక్కడ మార్కెట్ అనేది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 650 పాయింట్స్ పడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఫర్దర్గా ఏమవుతుందని చెప్పేసి మనమైతే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు సెన్సెక్స్లో మీరు ట్రేడ్ చేసే వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. మీరు సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తారా లేదా దేంట్లో మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చేస్తారా? కొంతమంది మాత్రం సెన్సెక్స్, నేను మాత్రం ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. లాస్ తక్కువ, లాట్ సైజ్ మాత్రం పెంచకండి. ఒక లాట్ తోటి సరిపోతుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లాట్ సైజ్ మాత్రం పెంచకుండా మీరైతే ట్రేడింగ్ అయితే చేయండి. ఎవరైతే సెన్సెక్స్లో అయితే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు చేస్తారని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఎక్కువనైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్కి అయితే చూస్తాం. ఫర్దర్ ఏదైనా ఆపర్చునిటీ మాత్రం దీని సైడ్ అయితే వెళ్తాం. ఎప్పుడైతే ఎవరైనా కూడా బిగినర్స్ మాత్రం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మాత్రం ట్రేడ్ చేస్తే బెటర్. ఎందుకంటే సెన్సెక్స్లో మాత్రం వోల్టాలిటీ అంటే మనకు అనేది మూవ్మెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. దాన్ని క్యాప్చర్ చేయడం చాలా కష్టం. వస్తే మాత్రం లాస్ అనేది చాలా మనం ఎక్కువ లాస్ వస్తూనే ఉంటుంది. అది
ఎందుకంటే స్టాప్ లాస్ని కొట్టేసి అయితే వెళ్తుంది. స్టాప్ లాస్లు మనమే దీంట్లో సెన్సెక్స్లో స్టాప్ లాస్ ఇవ్వాలంటే, ఎందుకంటే దీని 10 దాని లాట్ సైజ్ 10 ఉంటుంది. కాకపోతే అనేది మన మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని క్యాప్చర్ చేయడం చాలా వరకు అయితే కష్టం. మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుగురించి అని సెన్సెక్స్లో ట్రేడింగ్ చేయడం కొత్త అంటే ఎవరైతే బిగినర్స్ అవాయిడ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.